వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. ఇప్పుడు నెల్లూరు స్టైల్లో రొయ్యలు ఫ్రై చేస్తున్నాం చూడండి. ఇదిగోండి రొయ్యలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, టమాటాలు, పచ్చిమిరపకాయలు అండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉప్పు వేస్తున్నానండి, పసుపు, మగ్గనిద్దామండి. ఇవి వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ రొయ్యలు వేసుకున్నాం. కొంచెం మూత పక్కన చూడండి. మగ్గిన తర్వాత ఆయించి తీసి పెట్టుకున్నాయి 300 గ్రాములు రొయ్యలు అండి. ఇవి పచ్చిమిరపకాయలు వేస్తున్నాం చూడండి. అవి పచ్చిమిరపకాయలు వేసాను చూడండి. ఇవి కూడా బాగా మగ్గాలి. మీరు ఎలా చేసుకుంటారో మా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు అడగండి కామెంట్లో. ఏం చెప్పట్లేదు, ఏం లేదు. ముందుగా కడిగి పెట్టుకొని ఆయించి పెట్టుకున్న రొయ్యలు వేస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు అలా బంగారు కలర్ వచ్చేలాగా వేగాలి. ఇప్పుడు ఇవి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. టమాటా వేసాను చూడండి. మిక్సీ వేసేసాను జ్యూస్లాగా. ముద్దలాగా రావాలి కదా, అలా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ధనియాల పొడి వేస్తున్నాను, కారం వేస్తున్నాను. బాగా నలుపుకొని వేసుకుంటే ఫ్లేవర్ వస్తుందండి. ఎట్లా నలుపుకొని వేసుకుంటే పొడిలా వేసుకుంటే మసాలా పొడి వేస్తున్నాం చూడండి. మనం ఇంట్లో తయారు చేసుకున్నది ఇది. మనం ఇంట్లో తయారు చేసుకున్నది అయితే కమ్మగా ఉంటుంది. కరివేపాకు వేస్తున్నాం చూడండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా రోస్ట్లా దగ్గరికి వచ్చేయాలండి. ఇప్పుడు బౌల్లో తీసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. కొత్తిమీర చదువుతున్నాను చూడండి. ఎంతో టేస్టీగా ఉంది. రొయ్యలు ఫ్రై రోస్ట్గా చేసుకోవాలి. ఇలాగా చాలా స్పైసీగా ఉంది. మీకు నచ్చినట్లయితే ఇలా చేసుకొని చూడండి.